మంచి తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ, నీ సన్నిధానంలో సంఘంగా మేము కూడుకొనుటకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి హృదయపూర్వక వందనము తండ్రి. ఎంతోమంది మట్టికి మన్నైనప్పటికీ తండ్రి, మమ్మల్ని అయితే సజీవుల లెక్కలో కాపాడి నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా గ్రామాలను తండ్రి మీ కృపలో భద్రపరిచి బ్రతికిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా తండ్రి. నీ సన్నిధానంలో నిలిచున్నంత వరకు తండ్రి, నీ సన్నిధి కాంతి మా మీద వెలుగుతూ అనేకులు వెలిగించే పాత్రలుగా మేము ఉండులాగా సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి, మీ పిల్లలకు విభజించి ఉపదేశించుకుంటగా సమయోచితమైన జ్ఞానమును, వివేకం కలిగిన నీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి తండ్రి. దేవా, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు బలమైన వాక్కులు వాక్య ఖడ్గముగా తండ్రి నా పెదవులకు బోరగా నన్ను వాడుకోమని తండ్రి, నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ నీ నీతిని అనుసరించి బ్రతుకుటకు అట్టి దైవవాక్కులు మా బ్రతుకులకు అనుగ్రహించమని క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనలు అర్పించి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం పూట ఆరాధించుటకు దేవుణ్ణి మనకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు దేవుడికి ఎల్లవేళ స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మనం ఒక కథతో నేను ప్రారంభిస్తాను. ఒక ఉపమాన రీతిగా ఒక మాట చెప్పి మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఇద్దరు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న ఇద్దరు పాస్టర్లు, అంటే తమ బ్రతుకుల్లో స్త్రీకి చోటు ఇవ్వకూడదు, మా జీవితం దేవుని కొరకే అని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ దేవుని కొరకే మా దేహాలు ప్రతిష్ఠించుకోవాలి, మాకు ఈ భూమి మీద భాగస్వామ్యం అంటూ పిల్లలు ఇవన్నీ మాకేమొద్దు, మేము దేవుని కొరకే మా జీవితాన్ని అర్పించాలని ఒక ఇద్దరు పాస్టర్లు ఏం చేస్తారంటే ఒక నది ఒడ్డున నిలబడి ఆ జలప్రలయాన్ని దాటుకొనుటకు సిద్ధపడుచుండగా అంతలోనే ఒక స్త్రీ ప్రత్యక్షమవుతుంది అనమాట. ఆ స్త్రీ ప్రత్యక్షమైనప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, ఒక యవనస్తురాలు అడుగుతుంది వాళ్ళిద్దరిని, అయ్యా, ఈ నది దాటించుటకు నాకు ఏమైనా సహాయం చేయగలుగుతారు అన్నప్పుడు అందులో ఒక పాస్టర్ అంటాడంట, ఖచ్చితంగా అమ్మా. ఒక పాస్టరు, లేదమ్మా, మేము స్త్రీని ముట్టడకు వీల్లేదు, అసలు మేము మేము ముట్టకూడదు, అది చాలా పాపం అవుతుందమ్మా, మాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్తాడు. ఇంకో పాస్టర్ అంటాడంట, సరేనమ్మా, నేను ఖచ్చితంగా దాటిస్తాను, ఇబ్బంది లేదంతని తన భుజస్కంధాలపైన పెట్టుకొని ఆ స్త్రీని మోసుకెళ్ళిపోయి అవతల ఆమెను వదిలేసి వస్తాడు. వదిలేసిన తర్వాత ఆమె అలా వెళ్ళిపోతుంది. మళ్ళీ వీళ్ళు యథారీతిగా వీళ్ళ దారిని వీళ్ళ ప్రయాణం చేస్తుండగా అప్పుడు ఈ పక్కనున్న ఎవరైతే మేము స్త్రీని ముట్టకూడదు, స్త్రీని ముట్టడం మేము దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న చెప్పాడు కదా, ఆ పాస్టర్ అంటాడంట, ఏంటి మనం స్త్రీని ముట్టకూడదు కదా, నువ్వెందుకు అలా ముట్టావు, ఎందుకు ఆమెను అవతలికి మోసుకెళ్ళిపోయావు, అయినా మనకు అనవసరమైన విషయంలో నువ్వు ఎందుకు తల జోక్యం చేసుకున్నావు అని చెప్పి ఈ ఎవరైతే ఆ స్త్రీని మోసుకొచ్చి సహాయం చేసిన ఆ పాస్టర్ని ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడంట, అడుగుతున్నాడంట. అప్పుడు అన్నాడంట ఆ పాస్టరు, అయ్యా, నేను ఎప్పుడు ఆ స్త్రీని మోసాను, తన బరువును దించేశాను, ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే ఆమె బరువును మోస్తున్నావు అని ఒక ఖచ్చితమైన మాట అతనికి ఇచ్చాడంట. ఈయనేమో బరువు మోసాడు, సహాయం చేయాల్సింది చేసేశాడు, వదిలించుకున్నాడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఇంకా బరువును మోసేస్తున్నాడు. సేమ్ క్రైస్తవం కూడా ఇలాగే తయారైపోయింది. మనముల గురించి మనమును తీర్పు తీర్చుకునే అలా మీరు తీర్పులేకి రారు అని చెప్పాడు ఒకనాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈరోజు బ్రతుకులు సరిలేకపోయినా దేవుని ఎదుట సిద్ధపడి ఆయన ఎదుర్కొడుకు సిద్ధం లేకపోయినప్పటికీ మాటల్లో ఉన్న మెరుగుతనం చేష్టల్లో లేకుండా పోయింది ఈరోజు క్రైస్తవానికి. ఎంతసేపు ఉన్న ఇతరులని మనము అదనేసి ఇదనేసి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అనడమే సరిపోయింది. అలాగని తప్పు చేస్తున్న వాడిని ఖండించవద్దా నాయన అంటే ఖచ్చితంగా ఖండించాలి. ఎప్పుడు ఖండించాలి తెలుసా, మన బ్రతుకు దేవుని ఎదుట సక్రమమైన మార్గంలో పెట్టుకొని ఎదుటివాడిని ఖండించాలి. అందుకని అంటాడు, నీ కంట్లో దూలాన్ని చూసుకోనకుండా ఇతర కంట్లో నలుసుని ఎలా చూచేదవు అని అంటాడు. మొదట మన కంట్లో ఉన్న దూలాన్ని ఏం చేయాలి, తీసేయాలి. అప్పుడు నువ్వు సరైన మార్గంలో ఉన్నట్టున్నావు. ఎందుకంటే దుర్బోధన గురించి ఖండించము, నిన్ను ఎవరిని తృణీకరించము తిమోతి,
ఖచ్చితంగా ఖండించు, కానీ నిన్ను తృణీకరించే పరిస్థితికి రానివ్వకు. ఒకవేళ ఎవడైనా అబద్ధము నీ మీద మోపుతున్నాడా, ఐ డోంట్ కేర్. ఒకవేళ ఎవడైనా నీ మీద నెపములు మోపుతున్నాడా, నో ఇబ్బంది లేదు. కానీ నువ్వు తప్పు చేసి దోషిగా నిలబడుకోకూడదు. ఈరోజు కూడా క్రైస్తవులో సిద్ధపాటు కలిగి ఆయన్ని ఎదుర్కొనగలిగే వధువు అంటూ మనకు కనిపించట్లేదు. దోషంతో ఆయన్ని ఎదుర్కొనే వధువే మనకు కనపడుతుంది. దోషంతో ఆయనకు ఎదురు తిరిగి ఆయన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడిన వధువే కనపడుతుంది. కనుక ఈరోజు క్రైస్తవులో ఆ రోజు పౌలు గారు అన్నాడు, ఏమన్నాడంటే మీ దీపములు వెలిగించుకొనుడి. ఏం చేయాలి? మీ దీపములు వెలిగించుకొని లోకమందు జ్యోతుల్లా వెలగాల్సిన ఈరోజు క్రైస్తవం ఆ జ్యోతులు ఆరిపోయి ఆయన్ని ఎదుర్కొనుటకు సత్తా లేక, ఆయన్ని ఎదుర్కొనుటకు బలం లేక ఎన్నో దీపాలు ఆరిపోయాయి. అందుకని అన్నాడు సామెతల గ్రంథం 13:9 అంటాడు భక్తుడు, నీతిమంతులకు వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అన్నాడు. ఎంతోమంది భక్తిహీనుల దీపాలు ఈరోజు ఆరిపోయాయి. పైకి క్రీస్తు సంబంధాలుగా బ్రతుకుతున్నారు, లోపల మతుకు క్రోధాన్ని ఉంచుకుంటున్నారు. పైకి ప్రేమ, లోపల డ్రామా. ఇలా ఎంతోమంది క్రైస్తవ జీవితాలు ఈరోజు క్రైస్తవులను చూస్తేనే భయం వేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తేనే ఇంత క్రూరత్వమా? అవును. మమ్మల్ని ఏమైనా గద్దిస్తే యాస్ మేము ఎంతకైనా తెగిస్తాం, మమ్మల్ని ఏమని అంటే మాకు నీతి చెప్తే మాకు ఇష్టం లేదు అన్నట్టుగా ఈరోజు క్రైస్తవము చాలా దుర్మార్గమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. నేటికి నాటికి అది అలా పేరుకుపోయి అలా పాతుకుపోయిందని చెప్పాలి. క్రైస్తవుల్లో చాలామంది ఇలాగే అయిపోయారు. వాళ్ళు మైకుల దగ్గర మోత కురిపించినట్టుగా తన బ్రతుకుల్లో మోత కురిపిలేని పరిస్థితి, వాళ్ళ జీవితాల్లో తమ పరిశుద్ధతను కాపాడుకోలేని పరిస్థితి. ఈరోజు అన్యజనులు అలాగే ఉన్నారు. అన్యజనులు అంటే పోనీ వాక్యం తెలీదు, క్రైస్తవులుగా వాక్యం తెలిసిన మన బ్రతుకులు ఎలాగున్నాయి. విశ్వాసులు అలాగే ఉన్నారు. విశ్వాసుల కంటే సేవకుల విషయం ఎక్కువ పెరిగిపోయింది. అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు క్రైస్తవం దిగజారిపోయిందని చెప్పకనే చెప్పాలి. ఎంతోమంది జీవితాలు ఆ భక్తిహీనత వలన పైకి వాళ్ళు మెరుగ్గా కనపడుతున్నారు, కానీ మరుగుపడి ఉన్నారు దేవుని దృష్టిలో. ఆనాడు కూడా మోసే గారు టైంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు మందసంలో దేవుడు ఉన్నాడని ఆనందపడ్డాడు, కానీ వాళ్ళ మదిలో దేవుడు లేడని ఏ రోజు భయం కలిగి జీవించలేవాళ్ళు. మందసంలో దేవుడు ఉన్నాడు, కానీ ఆ మందసాన్ని చూసి మాకు మందసం తోడుగా ఉంది అని ఆర్భాటాలు, వాళ్ళ కేకలు, వాళ్ళ పరిస్థితులు అన్నీ చూసావు, కానీ వీళ్ళ మదిలో దేవుడు లేడన్న భయం లేదు వాళ్ళకి. మందసంలో దేవుడు ఉన్నాడు, కానీ వీళ్ళ మదిలో మటుకు దేవుడు లేడు. అదే ఆ రోజు ఆయన బాధపడ్డారు. ఈరోజు కూడా క్రైస్తవంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ బైబిల్ ఆయన మాటల రూపంలో బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఉన్నాయి, కానీ మన మదిలో దేవుడు లేడని ఆయన కూడా అదే సేమ్ సిచ్యువేషన్ అలాగే బాధపడుతున్నాడు. ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడిన వధువు ఇక్కడ లేదు. ఒకవేళ ఆయన రాకడ లేట్ అయితే, మనం ప్రాణం పోతే ఆయన ఎదుర్కొనగలిగే ధైర్యం మనలో ఉందా? ఒకవేళ ఉంటే మనకంటే ధన్యులంటూ ఎవరు లేరు, మనకంటే ఉన్నతులు ఇంకెవరు ఉండరు. ఆ ధన్యులుగా బ్రతకాలని ఆయన్ని ఎదుర్కోలేక ఈరోజు ఎంతోమంది ఆ భక్తి మార్గాన్ని విడిచిపోయి ఆరిపోయిన దీపాలు క్రైస్తవంలో వేల కొలది, వందల కొలది చాలామంది ఉన్నారు. ఎదుర్కోలేకపోతున్నారు దేవుణ్ణి, కానీ ఆయన ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ భక్తిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించట్లేదు. అందుకని తమ దీపములు ఏం చేసుకున్నారు? ఆర్పేసుకున్నారు. ప్రారంభంలో మత్తయి సువార్తలో కూడా అదే చెప్తాడు దేవుడు. మత్తయి సువార్త 25:1 పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొరకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలాగుందంట? పరలోక రాజ్యము తనని ఎదుర్కొనుటకు, దేవుణ్ణి ఎదుర్కొనుటకు దివిటీలు పట్టుకున్న పెదులుకులుగా వాళ్ళు ఎదుర్కొన్న 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని అంటున్నాడు. దివిటీలు పట్టుకొని ఎంతమంది? 10 మంది ఉన్నారంట. ఆయన్ని ఎదుర్కొనుటకు ఏమో 10 మంది కన్యకలు సిద్ధపడి ఉన్నారంట. వాళ్ళలో 5 బుద్ధి కలిగిన కన్యకలు, వారిలో 5 బుద్ధిహీనమైన కన్యకలు. ఈరోజు క్రైస్తవంలో ఇది పేరుకుపోయింది. 5 మంది ఏమో సిద్ధపడ్డారు దివిటితో ఆయన ఎదుర్కొనుటకు. ఎందుకంటే తేజో నివాసులైన
ఆ మహా తేజస్సు కలిగిన ఆ దేవుణ్ణి ఎదుర్కోవాలంటే ఆ తేజస్సు మనలో ఉండాలి. ఆ తేజస్సును ఆర్పుకున్న వాళ్ళు బుద్ధిహీనులు. ఆ తేజస్సును, ఆ దీపాన్ని వెలిగించుకున్న వారు వాళ్ళెవరు? బుద్ధి కలిగిన కన్యకలు. కొంతమంది సమూహం మనం చూస్తే 5 మంది ఆయన ఎదుర్కొనకు సిద్ధపడ్డారు. 5 మంది ఆయన రాలేదని చెప్పేసి, ఆయన లేట్ అవుతుందని చెప్పేసి 5 మంది కన్యకలు ఏం చేశారంట? నిద్రమత్తులో ఉండిపోయారంట. ఈరోజు కూడా క్రైస్తవంలో కూడా చాలామంది నిద్రమత్తులో ఉండిపోయారు. సాక్ష్యాల పేరట సాక్ష్యాలు చెప్తారు వీళ్ళు, కానీ ఎదురువారి గురించి సాకులు చెప్పకుండా అయితే మానరు. సాక్ష్యాలు చెప్తారు, శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను వాటిని పక్కన పెట్టరు. సాక్ష్యాలు ప్రతి సండే సమూహంగా చర్చిలోకి వస్తారు, కానీ ఆ సాక్షార్థమైన జీవితం వీళ్ళలో కనిపించరు. క్రైస్తవం ఇలాగే ఆరిపోయింది. భక్తిహీనుల దీపం, ఆ బుద్ధిహీనమైన కన్యకలు ఏ విధంగా అయితే తమ దీపాలను ఆర్పుకున్నారో నేడు కూడా క్రైస్తవులు ఇలాగే ఉండిపోయింది. నిన్ననే నా స్టేటస్లో ఒక ఆమెను చూశాను. ఆమె సాక్ష్యం చెప్తుంది. ఏమని తెలుసా? ఆమె కళ్ళ ఎదురుగా, అంటే దర్శనం అంటే ఏంటి? కళ్ళ ఎదురుగా ఇలా స్క్రీన్ ప్లే వేసి చూపించడం. దేవుడు ఒక స్క్రీన్ ప్లే వేసి ఆమెకు చూపించాడంటే ఏమని? టీవీలో మనం ఎలా అయితే ప్రత్యక్ష ప్రసారం చూస్తామో ఆమెకు కూడా చూపించాడంట. ఏమంట? పాతాళం ఆమె ఎదుట తెరుచుపడ్డాడంట. ఎప్పుడైతే ఆమె పాతాళం తెరవబడిందో ఈమె చూసి గజగజ వణికిపోయిందంట, భయం వేసిందంట. అంటే మరి ఇదే పరిస్థితి ఈమెకేందుకు చూపించాలి? ఈరోజు క్రైస్తవం అంటేనే అసహించుకునేవాళ్ళు, క్రైస్తవ యేసుక్రీస్తు ప్రభువుని దూషించేవాళ్ళు, విదేశీ దేవుడు పలాని మాలామాదిగల దేవుడని ఆయన దూషించేవాళ్ళు, ఇటువంటి కరుణాకర్ సుగురా అనేవాళ్ళు, లలిత కుమార్ లాంటి వాళ్ళు క్రైస్తవం అంటేనే మాకు పడలనేవాళ్ళు, క్రైస్తవం ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలి, క్రైస్తవం వల్ల మాకు చాలా నష్టం అవుతుందని యేసుక్రీస్తు ప్రభువును ఆయన విశ్వాసుల పైన ఎంతోమంది క్రూరత్వం వెళ్ళగలరు. వాళ్ళకు చూపిస్తే సరిపోతుంది కదా దేవుడు, ఆ పాతాల మీద సెట్ అయిపోతారు కదా. ఈమెకి ఎందుకు చూపించినట్టు? ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు, మోసపూరితమైన సాక్ష్యాలు ఈమెకి ఎందుకు చూపించాలా? ఇంతమంది మనం ఉండవు. నేను సుమారుగా 15 ఏళ్ళ నుంచి భక్తి చూపుతున్నాను. మరి ఏ రోజు ఆయన నా ముందరికి వచ్చి ఆయన పాతాళం ఒకసారి లుక్ వేయాలా, ఒకసారి పాతాళం అటు చూడండి ఆయన లుక్ వేసి ఎట్లా ఉండదో అని చెప్పలే. పాతాళం అనేది వాక్యము ద్వారా మనకు చూపించాడు. ఇప్పుడు ధనవంతుని లాజరును చూస్తే ఏమవుతుంది? మనకు వాక్యం ద్వారా బైబిల్లో చూపించాడు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకడేమో అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు, ఒక ఆయనేమో అబ్రహాము రొమ్మును కూర్చొని నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఆయన దర్శనం వేసి నువ్వు పెద్ద భక్తిపరురాలి నీ దగ్గరికి రావాలా? ఇలాంటి మోసపూరితమైన సాక్ష్యాలు, ఇటువంటి భయంకరమైన సాక్ష్యాలు ఎవర్రా ఇల్లంటే తమ దీపాన్ని ఆర్పుకున్న భక్తిహీనులు. దీపము వెలిగించుకొని ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడిన వధువు కాదు ఇది. దోషంతో ఆయన్ని ఎదుర్కొనుటకు, ఆయనకు ఎదురుపడి ఆయన్ని ఎదిరించి వధింపబడుటకు సిద్ధపడిన వధువిల్లు. అటువంటి దుర్మార్గులు మాడిపోయారు. ఆ సాక్ష్యాల గురించి ప్రభు ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి అమ్మ. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తన మనసును సిద్ధపరచుకున్నారు, వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యము, యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించిరి. వీళ్ళకేం కావాలి? వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యాన్ని తృణీకరించారు. యెహోవా వాక్యమందు మనసు లేక దాన్ని తృణీకరించారు. కానీ ఇటువంటి గాలి మాటలు, సోది మాటలు అయితే చెప్తారు. ఏమని? ఇలాంటివి చెప్తారు. ఏమని? పాతాళము తెరవబడిందంట ఆమె సాక్ష్యం చెప్తుంది. ఒకసాటికి వచ్చి ఒక ఆమె ఏమో నాకు కొన్ని ఏళ్ళ నుంచి గర్భఫలం లేదు నాయన, ఎప్పుడైతే ఈ పాస్టరయ్య గారు ఈ పాస్టరం ఎప్పుడైతే ప్రార్థన చేశారో మా గర్భఫలము దేవుడిచ్చాడు. ఇన్నాళ్ళు మేము ఒక అనామకులుగా, ఒక పేదరికంలో బతికాలో, ఎప్పుడైతే ఈ మందిరానికి మేము వచ్చామో, ఎప్పుడైతే ఈ మందిరంలో మేము కానుకలు సమర్పించామో విస్తారంగా మాకు ధనము మా దేవుడు మాకు అనుగ్రహించాడు, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇయా సాక్ష్యాలంటే ఆయన అంటున్నాడు. ఆయన క్రైస్తవం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? ఎవరికి సాక్ష్యం చెప్పిందనయ్యా? ఎవరికి సాక్ష్యం? వీళ్ళ సాక్ష్యం పక్కన పెడితే ఆయన ఏమంటున్నాడు? ఎవరికి ఏం చెప్పాలి, నేను ఎవరికి సాక్ష్యం చెప్పాలి అంటూ వారు వినుటకు తన మనసును సిద్ధపరచుకోవట్లేదంట. వాక్యాన్ని వినుటకు తన మనసును ఏం చేయాలి? సిద్ధపరచుకోలే. అంటే సిద్ధపాటు లేదు,
సిద్ధపడిన లేరు. ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధపడిన కన్యకలు లేరు ఇక్కడ. అందరూ తాను ఆయన్ని ఎదురు తిరిగి ఆయన్ని ఎదిరించి వధించుటకు సిద్ధపడిన కన్యకలు. వినుటకు, వాక్యాన్ని వినుటకు మనసు లేదు, కానీ సాక్ష్యాల మటుకు, అబద్ధాలు మటుకు బోలుడు ఉంది, సాక్షి సమూహం ఉంది. మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మిమ్మల్ని ఆవరించి ఉండగానుంది. ఆ సాక్షి సమూహం ఏం చేసింది? వధింపబడ్డారు దేవుని కొరకు, మన కొరకు, మిద్దెల కొరకు, మేడల కొరకు, పిల్లల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు వాళ్ళు దేవుని వెంబడించిన వాళ్ళు కాదు. తరచూ ఉపవాసంతోనూ, తరచూ ఆకలి దప్పికలతో, తరచూ కొరడాల దెబ్బలతో దేహాన్ని చీలించబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఇలాగ ఎన్నో విధాలుగా వాళ్ళు హింసింపబడ్డారు, రోధింపబడ్డారు. మనకు మాదిరిగా సాక్ష్యాలు ఇచ్చి, ఇదిగో పలాని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మా కుటుంబం, మేము ఇల్లు కట్టుకున్నాం, పలాని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఇదిగో మాకు పిల్లలు పుట్టారు, పలాని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మాకు అది వచ్చింది, ఇది వచ్చిందని గాలి మాటలు చెప్పలే. దేవుని కొరకు హింసింపబడ్డారు, దేవుని కొరకు రంపాలతో కోయపడ్డారు. అటువంటి భయంకరమైన వేదనలో వాళ్ళు అనుభవించారు, అటువంటి భయంకరమైన పరిస్థితి వాళ్ళు రుచి చూశారు. కానీ మనకు వినుటకు ఎవరికి సాక్ష్యం చెప్పాలంటున్నాడు ఆయన? వీళ్ళేమో సాక్ష్యాలు చెప్తున్నారు, ఆయన మన గురించి సాక్ష్యం చెప్తూ ఏమంటున్నాడు? నేను ఎవరికి సాక్ష్యం చెప్పేదయ్యా? వాళ్ళు నా మాటలు వినుటకు వాళ్ళ మనసులు ఏం చేయాలో సిద్ధపరచుకోలేదు. వాళ్ళ మనసులో ఏం చేస్తున్నారు? వాక్యమును వాళ్ళు తృణీకరించారు. వాక్యాన్ని ఏమో తృణీకరించి పక్కన పెట్టేసి, ఎక్కడ ఏ సంఘంలోకి వెళ్ళిపో ఇలా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరైనా కనబడతారంటే అస్సలు ఉండదు. ఎంతసేపు ఉన్నా ఇదిగో ఆయన నమ్ముకోవడం వల్ల మాకు ఇలా వచ్చింది, ఎంతసేపు ఉన్నా ఇది నమ్ముకోవడం వల్ల మాకు అది వచ్చింది, ఇలాంటి పనికి మాలి గాలి మాటలు చెప్తారు. కానీ ఆయన నమ్ముకోవడం వల్ల నా బ్రతుకు మారింది, ఆయన నమ్ముకోవడం వల్ల నా కుటుంబం మారింది, ఆయన నమ్ముకోవడం వల్ల నా గ్రామం మారింది అని చెప్పగలిగే నిక్కర్సైన క్రైస్తవులు ఉన్నారా? లేరు. అదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు, పంజరము పక్షులతో నిండినట్టు నా జనుల హృదయములు కపటముతో నిండి ఉన్నది, నా జనుల హృదయము వేషధారణతో ఉన్నది, నా జనుల హృదయం మోసంతో నిండి ఉన్నది. నాయన, పంజరము దేంతో నింపబడుతుంది? పక్షులతో నింపబడుతుంది. అలాగే నా జనులు కూడా మోసపు క్రియలతో నింపుకున్నారు హృదయాన్ని. ఈరోజు మోసమే కదా. ఆయన ఏమంటున్నాడు? ఎవరికి సాక్ష్యము చెప్పేదనో వాళ్ళు వినుటకు తన మనసును సిద్ధపరచుకోలేదు, వాక్యాన్ని తునీకరించాడు, అబద్ధానికి పెద్దపీట వేశారు అని దేవుడేమో వాపోతుంటే వీళ్ళు సాక్ష్యాలు పేరట అది చెప్పినందుకు ఆమె ఏమని తెలుసా? అమ్మా, ఇది తప్పు కదా, పాతాళం నేను కూడా 15 ఏళ్ళ నుంచి నమ్ముకుంటున్నాను, 15 ఏళ్ళ నుంచి నేను కూడా ఇలా ఏ రోజు నాకు ఇటువంటి టీవీలో చూపించినట్టు దేవుడు దర్శనం వేసి నాకు ఇలా చూపించలేదు పాతాళము, మరి ఏమికి ఎందుకు చూపించారమ్మా అంత భక్తురాలంటే, అవును కదా, నేను చూసి ఎవడు మారుసు మనసు పొందుతాడు, నీ స్టైలు, నీ కథ చూస్తే అని అంటున్నావు. అంటే నువ్వు నీట్గా ఉన్నావు, ఏం చేయాలి? నేను ఆదాము వలె ఆకులు కట్టుకొని తిరగాలంట. అర్థమవుతుందా? ఆదాము పాపం చేసినప్పుడు ఏం చేశాడు? ఆకులు కట్టుకొని తిరిగాడు. ఇలా నేను బట్టలు లేకుండా పైన 4 ఉంటాయి కదా తాటాకులు, అలాంటి ఆకులు కట్టుకొని తిరగాల. ఇంక యెషయా గ్రంథంలో యెషయాని అంటాడు ఒక మాట, యెషయా నువ్వు వెళ్ళి ఈ సమూహానికి దిగంబరుగా వాక్యం చెప్పంటాడు. ఎందుకు? వీళ్ళు దిగంబరులై ఉన్నారు, తమ దీపాన్ని ఆర్పుకున్నారు, దేవుని వాక్యానికి వాళ్ళకు చోట్లేదు. అందుకనే ఈ సమూహం దగ్గరికి వెళ్ళి నువ్వు దిగంబరుగా సుమారుగా 1.5 సంవత్సరం వాక్యం ప్రకటిస్తాడు ఆయన. ఎందుకు? ఈ దిగంబరుల మీదకి దేవుని ఉగ్రత కురిపించబోతున్నాడు. అలా వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటారేమో, నాకు అర్థం కాదు. అప్పుడు ఉన్నదే దేవుడిచ్చిన రూపంలో నేనుంటే దానికి తప్పేముంది? ఇప్పుడు ఏదైనా మంచి చెప్పినప్పుడు దాన్ని అనుసరించాలా లేదా? అనుసరించాలి. ఇలాంటి పరిస్థితి క్రైస్తవంలో ఉంది. ఇటువంటి దుర్మార్గమైన సాక్ష్యాలు మీరు చెప్పడం వల్ల పోనీ ఆ సాక్ష్యపు జీవితాన్ని అంతవరకు కాపాడుకుంటారా? లేదు. అంతలోనే ఒకప్పుడు యోబు భార్య కూడా గంటాపదంగా అన్నీ ఇచ్చినప్పుడు భర్తతోనే హ్యాపీగా అడుగులేసి నడిచింది. ఎప్పుడైతే అన్నీ నడిచిపోయాయో ఆమె కూడా సాక్ష్యం ఇచ్చి ఉంటుంది. దేవుని నమ్ముకున్నట్టు వలన విస్తారమైన గొర్రెల మందలు, కుమారులు, కుమార్తెలు, మేకలు, గొర్రెలు, బర్రెలు, ఆవులు, రోజుకొక దున్నపోతులు మేము కోసుకొని తింటున్నాం, ఇలా సాక్ష్యం ఇచ్చి ఉంటుంది ఆమె కూడా. కానీ ఎప్పుడైతే ఆయనకు అన్నీ పోయాయో ఆ సాక్ష్యపు జీవితం ఏమైంది ఆమెకు? ఇట్లాంటి సాక్ష్యాలు నమ్మొచ్చా? ఒకవేళ అబ్రహాం గారికి బిడ్డనిచ్చినట్టు
ఒకవేళ నువ్వు కోరుకున్నట్టే అబ్రహాం గారికి బిడ్డనిచ్చినట్టు మళ్ళీ సగం మధ్యలో తుంచేసాడు అనుకో బిడ్డను, ఏం చేస్తావు? అప్పుడే దూషిస్తావా లేదా? అంతే కదా, ఈరోజు సమాజం అంతే కదా. ఆ సాక్ష్యపు జీవితం, నువ్వు సాక్ష్యం చెప్పావా, ఆ సాక్ష్యం కంటిన్యూ చేయి, అలాగే బ్రతుకు. నీ సాక్ష్యం చూసి ఎవడు మనసు పొందడు, నీ సాక్ష్యం చూసి ఎవడికి దగ్గర కాడు. ఇలాంటి గాలి మాటలు చెప్తే నీకు సాక్ష్యపు జీవితం ఏంటో తెలుసా? నీ బ్రతికే సాక్ష్యం, నీ జీవితమే సాక్ష్యం. నేను పలాని, ఒకప్పుడు నా జీవితం ఇది, ఈరోజు నా జీవితం ఇది. ఒకప్పుడు నా జీవితం ఇది, ఒకప్పుడు పాత రోత జీవితం నాది, ఈరోజు కొత్త జీవితం, క్రీస్తులో నూతనత్వం. ఒకప్పుడు నేను మహానటుణ్ణి, ఈరోజు నూతనత్వంలోకి నా దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. ఈ ప్రజలు కూడా ఎంతవరకు చెప్తారు? కొంతవరకే చెప్తారు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువునే ఏమన్నారు? ఈయన పాపులకు స్నేహితుడు, పాపం అంటూ ఎరగని మహనీయుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టిన ఆయన, పవిత్రుడు, నిర్దోషి, యథార్థవంతుడు, మహనీయుడు. అటువంటి మహోన్నతుడినే ఈ లోకం ఏమన్నది? పాపులకు స్నేహితుడు, తిండిపోదు, ఇటువంటి బిరుదులు ఇచ్చారు. అదే యోహాను గారు తినక తాగకి మిడతలు చర్మానికి చర్మం కట్టుకొని తిరుగుతున్నాడని ఆయన దయ్యములు పట్టినవాడు అని చెప్పారు. తేనె ఇవన్నీ ఆయన దయ్యములు పట్టు అంటే లోకంతో మనం ఎలా బ్రతికినా కూడా కష్టమే. ఇప్పుడు యోహాను గారు తినలేదు తాగలేదని ఆయన దయ్యములు పట్టిన వారు అన్నారు. ఈయన తినుతూ తాగుచున్నవాడని ఈయన తిండిపోతూ పాపులకు స్నేహితుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇలా లోకంలో మనం ఎలా బ్రతికినా కూడా మనం అనేవాళ్ళు ఉంటారు. మన సాక్ష్యాన్ని కరెక్ట్ అని ఎవడు చెప్పడు. అందుకనే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువుకు బీపీ లేచి, ఒరే మీలో సత్తా ఉంటే నాలో పాపం ఉన్నదని ఎవడో నిరూపించరు, రాను మొత్తం రాండి అని అన్నాడు. అంతే కదా. వీళ్ళందరినీ ఒకదే సిచ్యువేషను. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అందరూ రాళ్ళు తీసుకున్నారు. వీళ్ళేదో నీతిమంతులైనట్టు అందరూ రాళ్ళు తీసుకున్నారు. మరి వీళ్ళు పాపం చేయలేదా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను వాళ్ళు పొందలేకపోతున్నాడు. అప్పుడే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఒక కింద రాస్తూ కూర్చున్నాడు. ఆయన కింద ఏం చేశాడు? రాస్తూ కూర్చున్నాడు. ఏదో ఇసుకలో రాస్తూ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు అందరూ పట్టుకున్న రాళ్ళన్నీ వదిలేశారు. ఈరోజు మనములు ఎప్పుడైతే సిద్ధపరుచుకుంటామో, మనములు ఎప్పుడైతే సిద్ధపడి ఆయన ఎదుటి కొరకు సిద్ధపడతామో వాళ్ళకి ఎవ్వరికీ తీర్పు తీర్చరు. ఒకవేళ ఒకడు ఎవరైనా మన పట్ల అపరాధం చేసినా వాడిని క్షమిస్తాం. వీళ్ళుంటా చూడు, ఈ గురుగుల బ్యాచ్, దేవుని సంఘంలో విత్తిన గురుగుల బ్యాచ్ ఉంటాయి చూడు, ఎప్పుడు వాళ్ళిట్టా వీళ్ళిట్టా ఇదే మాట్లాడుకుంటారు. ఏది? ఆ రోజు ఆ వ్యభిచారంతో పట్టుబడింది. మరి వ్యభిచారం చేసేవాళ్ళు ఒక్కటే చేస్తుందామా? ఇద్దరు చేస్తారా లేదా? స్త్రీ చేస్తాడు, పురుషుడు చేస్తాడు. మరి పురుషుడు ఎట్టబోయాడు? ఈడు వాళ్ళ పక్షం మనిషిని కాబట్టి వాడిని దాచిపెట్టాడు. ఆమె మనిషిని కాదు కాబట్టి ఈయన తీసుకొచ్చి ఈయన ఎదురు నిలబెట్టాడు. ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన రాస్తున్నాడు. ఈరోజు క్రైస్తవానికి ఇప్పటికీ అర్థం కాలే ఆయన ఏమి రాస్తున్నాడో. ఈ రోజుకి క్రైస్తవానికి అర్థం కాలే. ఆయన రాస్తున్నది ఏంటో తెలుసా? ఇదే వేలు ఒకరోజు మోసే వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చింది. ఇదే వేలు బెల్షస్సరు ఓవర్ యాక్షన్ చేసి దేవుని మందిరంలో ఉన్న అవి ఉంటాయి చూడు, ఏమంటారు పాత్రలు, ఆ పాత్రలు ఒళ్ళు కొవ్వెక్కి ఆ పాత్రలో మందు పోసి తాగుతుంటే దేవుడి వేలు ఇలా రాసింది, మెనే 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 టెకేల్ అని రాసింది. అంటే అదే వేలు ఏం చేసింది? ఒళ్ళు కొవ్వెక్కి దేవుని మందసంలో ఉన్న ఆ పాత్రలో మందు తాగితే, అంటే మనుషులు ఎదుట గొప్ప పొందాలని, చూడు పలాని దేవుని యొక్క పాత్రలు నేను మందు తాగుతున్నాను అయినా నాకు ఏ శిక్ష రాలేదే చూడండి అని వాని చుట్టూ 4 జనాభా ఉండితలికే ఇటు బాగా పీక్ స్టేజ్లోకి కొవ్వెక్కి ప్రవర్తించడం వల్ల అప్పటికప్పటికే దేవుని రాత, దేవుని వేలు మేనే టెకేలో వచ్చింది. ఆ మాటకు అర్థమైంది తెలుసా? దేవుడు ఇప్పుడే నిన్ను తన తూకంలో వేసి తీర్పు తీర్చాడు, తూకంలోనూ తూగలేదు అని చెప్పాడు. అదే వేలు వాళ్ళకి ఆ రోజు అర్థమైంది. ఇదే వేలు ఒకరోజు 10 ఆజ్ఞలు ఇచ్చింది. ఇదే వేలు బెల్షస్సరు తప్పు చేసినప్పుడు ఆయన శిక్షించింది. ఇదే వేలు ఆయన రాస్తున్నాడు. ఆ వేలు, ఇదే వేలు మిమ్మల్ని శిక్షించడానికి సిద్ధం. ఇదే వేలు మోసేకు ధర్మశాస్త్రం ఇచ్చినట్టు ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి కూడా
మీకు వాడుకోబడుతుంది. మీరు ఒళ్ళు కొవ్వెక్తే ఇదే వేలు మిమ్మల్ని శిక్షిస్తుంది. మీరు మంచిగా నడుచుకోవడానికి సిద్ధపడితే ఇదే వేలు మీకు ధర్మశాస్త్రాన్ని రాయటకు సిద్ధపడుతుంది. అంటే ఈరోజు తమ్మును తీర్పు తీర్చుకునే బుద్ధి కలిగిన వధువు లేదు, బుద్ధి కలిగిన కన్నిక లేదు. కానీ ఎదుటివారి తప్పులు ఓకే, మీలో తప్పులు లేకుండా ఎదుటివారిని సరిచేయండి, వాళ్ళని సరిచేయండి. కానీ మీలో తప్పులు పెట్టుకొని ఎదుటివారిని అంటే దేవుడు రియాక్ట్ అవుతాడు. ఆ రోజు కూడా ఆమెను నిలబెట్టినప్పుడు వాళ్ళ తప్పులన్నీ బయలువెరిపోయాయి, వాళ్ళ తప్పులన్నీ బయటపడిపోయాయి. ఈరోజు చాలామందికి ఉన్న దౌర్భాగ్య స్థితి ఏంటంటే తమ తప్పులు కప్పిపెట్టుకుంటారు, ఇతరుల తప్పులేమో ఆకాశం అంతెత్తు చూపిస్తారు. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి బుద్ధిహీనులు తమ దీపాన్ని ఆర్పుకున్న వాళ్ళు, వీళ్ళు వధింపబడుటకు సిద్ధపడిన వాళ్ళు. ఆ రోజు కూడా సంఘానికి హెచ్చరికలు చేశాడు అననీయ సబ్రేల ఇద్దరు. సంఘంలోకి వచ్చారు, సంఘంలోకి పిలువబడ్డారు. కానీ సంఘంలోకి పిలువబడిన వీళ్ళు ఏమైపోయారు? చరస్థిర ఆస్తులు అన్నీ అందరూ అమ్మేసి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? కొంత దేవుని సొమ్మును దాచిపెట్టుకొని కొంత దేవునికి ఇచ్చారంట. అప్పుడు పేతురు అననీయ వెళ్తాడు. అననీయ ఎట్రా అనగానే వెళ్ళాడు. వెళ్ళంగానే చెప్పు ఎంతకమ్మావు అని అనగానే నేను ఎంతకే అమ్మాను, కానీ కొంత దాచుకొని నువ్వెవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో అబద్ధం ఆడుతున్నావు. నీ సొమ్ము నువ్వు అమ్మింది నీదే కదా, నువ్వు ఇయ్యచ్చు ఇయ్యకపోవచ్చు. నిన్నెవడు అడిగాడు? నిన్నేమన్నా మేము బతిమలాడామా? అననీయ కానుకలి దశమ భాగాలి, దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్విస్తాడు, మేము ఏమైనా భంగపడ్డామా? ఇటువంటి బ్రతుకు మేము బతకలేదే. నువ్వే అమ్మావు. దాంట్లో ఏం చేశారు? భార్యాభర్తలు ఇద్దరు జమకూడి ఏం చేశారు? కొంత దాచుకొని. ఈ సలహా ఎవరు ఇచ్చింటారు? భార్య ఇచ్చింటుంది. ఎందుకంటే భర్తను నాశనం చేసేది ఎవరు? అలా అని అందరు స్త్రీలు అలా లేరు. అంటే ఆదాము నుండి అవ్వ నుండి ప్రారంభమైంది. భర్తను నాశనం చేసేది ఎవరంటే ఎక్కువ శాతం భార్యలో ఉంటారు. ఒక చిన్న సజెషన్ ఇచ్చింది. ఆ సజెషన్ ఏమైంది? అబ్బబ్బో ఇది చాలా సూపరే అని చెప్పేసి ఈయన ఆమెను కాసేపు పొగిడింటాడు. మంచి వార్త చెప్పావు, శుభవార్త ఎంత అని చెప్పి ఆమె నుదుటిపైన ముద్దు కూడా పెట్టింటాడు ఆయన. కానీ దేవుడు మటుకు ముద్దు పెట్టలా, గుద్దాడు, ఒకటే గుద్దు. అంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? దేవుడి సొమ్మును కొంచెం దాచుకొని అబద్ధం చెప్పి, అంటే ఎవరు వీళ్ళు? తమ దీపాన్ని ఆర్పుకున్నవారు, వధువును ఎదుర్కొనుటకు సిద్ధపడని దుర్మార్గులు, దుష్టులు ఏమైపోయారు? ఉన్నది ఉన్నట్టే చెప్పేయచ్చు కదా. ఉన్నది ఉన్నట్టే చెప్పితే ఏ ప్రాబ్లం లేదు కదా. ఉండమ్మా కాసేపు ఉండు, ఇప్పుడే నీ భర్తను పూడ్చిపెట్టడానికి వెళ్ళొచ్చారు, వాళ్ళు 5 నిమిషాలు తిరిగి వచ్చారు, నిన్ను కూడా పూడ్చిపెడతారు. అంటే దేవుడి సంఘంతో అబద్ధం ఆడేవాళ్ళు, దేవుని సంఘంతో మోసం చేయవారు, దేవుని ఎదుట నీతిని కాపాడుకునే వాళ్ళు వీళ్ళే ఎవరు? భక్తిహీనుల సమూహం, తమ దీపాన్ని ఆర్పుకున్న సమూహం. ఇలాగ క్రైస్తవులో కూడా అంటే ఈ బుద్ధి కలిగిన కణికలు కాదు వీళ్ళు, బుద్ధిహీనమైన కనులు, తమ దీపాన్ని ఆర్పుకున్న కనులు. దేవుడు వస్తున్నాడని సిద్ధపడిన వాళ్ళు కాదు, దేవుడు వస్తానని ఆయన కొరకు ఎదురుపడిన వాళ్ళు కాదు, వధింపబడిన సమూహం. కానీ దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘం కూడా మనకు కనపడుతుంది. అదే అక్కడే చూస్తే మనము మత్తయి సువార్త తీయడము 25వ వచనం, 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొందామని ఒక కేక వినపడెను. అందరూ నిద్రపోయారు, అందరూ నిద్రించారు. ఎప్పుడైతే పెళ్లి కుమారుని ఎదుర్కొనడం రాండి ఒక కేక, ఒక బోర ఊదడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బోర మొదలుపెట్టాడో సిద్ధపడిన కన్నికలు తమ దివిటీలను వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు ఆయన్ని ఎదుర్కొనుటకు. కానీ సిద్ధపడని కన్నికలు ఏం చేశారు తెలుసా? నిద్రమత్తులో దూలిగిపోయి, నిద్రమత్తులో ఉండిపోయి, అలా నిద్రమైపోయి అప్పుడు ఇలా దగ్గరకు పోయి బేరాలు ఆడుతున్నారా, కొంచెం నూనె వేస్తారని. ఇంకెక్కడొస్తుంది నూనె? అప్పుడు ఇస్తే అవుతుందా? అప్పుడు ఇస్తే వెలుగుతారా? ఎందుకంటే తమ దీపాన్ని ఎప్పుడూ ఆర్పుకున్నారు వీళ్ళు. లోకంలో మునిగిపోయారు. లోకం యొక్క ముచ్చట్లతో వీళ్ళు ఏమైపోయారు? సినిమాలకు, సీరియళ్లకు, రకరకాల పాపలకు దేవుడిచ్చిన ఆత్మను ఏం చేసుకున్నారు? ఆర్పుకున్న బుద్ధిహీనులు, ఈ బుద్ధిహీనమైన కన్యకలు. దేవుడు మరి వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? దేవుడు వచ్చారని సిద్ధపాటుతో ఆ వధువు సిద్ధపడింది. ఎందుకంటే రాబోయే పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన సమూహం 5 ఉన్నారు, సిద్ధపడని సమూహం 5 ఉన్నారు. ఈ సిద్ధపడిన సమూహాన్ని దేవుడు ఏం చేశాడు? ఎదుర్కొని తీసుకెళ్ళిపోయాడు. ఆ లోపలే ఈ సిద్ధపడిన సమూహం ఏమైంది? వధింపబడ్డారు. కింది కొత్తలకి ఏమంటున్నాడు?
అందుకు ఆ బుద్ధిగలి కనికలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునుడని చెప్పాడు. వారు కొనుక్కుపోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడెను అని చూడు. అంతటా ఏమైపోయింది? ఎప్పుడు ఇల్లు నూనె కొనుక్కోవడానికి సిద్ధపడతాను, ప్రయాణం ఉందా? లేదు. బ్రతికుండంగానే మన దీపాలను చక్కబెట్టుకోవాలి. బ్రతికుండంగానే మన జీవితాన్ని ఉన్నతంగా దేవుడి కొరకు సమర్పించాలి. కానీ ఈ బుద్ధి కనికలు ఏం చేశారు? వధింపబడుటకు సిద్ధపడ్డాడు. దేవుడు ఎప్పుడో వస్తాడులే, దేవుడు లేటుగా వస్తాడులే అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయి తమ దీపాలను ఆర్పుకున్నారు. ఎప్పుడైతే దీపాలు ఆర్పుకున్నారో, ఎప్పుడైతే వీళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకలు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? దేవుణ్ణి ఎదుర్కొన్నారు. అంతలోపల ఆయన వచ్చాడు, తలుపు వేశాడు. తలుపు వేస్తాను ఏమంటున్నాడు? కిందికి వచ్చి తలికే. అప్పుడు వీళ్ళు ఏమంటారు చూడు. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా అతడు మిమ్మును నేను ఎరగనని నిశ్చయముగా చెప్పుచున్నాను. సంఘంలోకి వచ్చావా? వచ్చాను. సాక్ష్యం చెప్పావా? చెప్పాను. సంఘంలోకి వచ్చాను, ప్రతి సండే సంఘానికి వచ్చాను. ఇన్ని చెప్పుకున్నా, ముసుగులు వేసుకున్నా, ఏమేసుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకు? నువ్వు ఆయన ఎదుర్కొనే వధువు కాదు, ఆయన ఎదిరించిన వధువు. పేరుకు మాత్రం క్రైస్తవుడి, కానీ లోపల మాత్రం క్రూరత్వం చావలేదు. అలాంటి దుర్నీతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశాడు? మిమ్మల్ని నేను ఎరగలేదు, మీరెవరో నేను ఎరగను, పొమ్ము వెళ్ళి పొమ్ము అని అంటున్నాడు. సంఘంలోకి వచ్చామా, ఆయన ఎదుర్కొనే వధువుగా మనం ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలుగా ఆయన ఎప్పుడు మన మరణాంతం మనం ఆయన ఎదుర్కొనే విధంగా ఉండాలి. కానీ బుద్ధిహీనమైన కన్యలుగా ఉండి ఆ నిత్య నాశనానికి మనం వెళ్ళకూడదన్నదే దేవుడి యొక్క అజంచలమైన కోరిక. ఇలాంటి పరిస్థితి నోవహు దినంలో కూడా జరిగింది. నోవహు దినంలో ఏం జరిగింది? జలప్రలయం రాబోతుంది. దేవుడు హెచ్చరించారు. అది వరకు ఎరగని సంగతులను విని నోవహు ఏం చేశాడంట? సిద్ధపడ్డాడంట. అక్కడ కూడా సమూహం ఉంది, అక్కడ కూడా చర్చిలు ఉన్నాయి, అక్కడ కూడా ఎంతోమంది విస్తారంగా సమూహం ఉంది. కానీ ఆ సమూహం ఏం చేసింది? దేవుడు రాలేదని నిర్లక్ష్యం చూపించారు. దేవుడు రాలేడని చెప్పి వీళ్ళ పాటికి జనులు తాగుతూ తిరుగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ నారు నాటుచు నారు పండించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ మేడలు కట్టుకుంటూ ఉన్నారు. ఆ లోపలే దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఆ దేవుడిని నువ్వు ఎదుర్కొన్నట్టుకు వీళ్ళు ఆల్రెడీ నోవహు ఏం చేస్తున్నాడు? పోయే కాలం వచ్చిందని వాడ కట్టుతూ ఉన్నాడు. వాడ కట్టినప్పుడు ఈ బుద్ధిహీనులకు ఏం చేయాలి? బుద్ధి రావాలా లేదా? ఈ బుద్ధిహీనులకు బుద్ధి అయితే రాలేదు. వాళ్ళు బుద్ధిమంతులుగా ఉండడానికి సిద్ధపడిన కన్యకలుగా వధువుని ఎదుర్కోవడానికి సిద్ధపడలేదు. కానీ వీళ్ళు వాడగడుతుంటే నోవహును చూసి ఒక పిచ్చోళ్ళ చూశారు, నోవహును చూసి ఒక బుద్ధిహీనుల్లా చూశాడు. ఈడంట్రా పిచ్చోడు. నోవహు ఎక్కడో సముద్ర తీరాన్ని వాడగట్టుకొని అక్కడ కట్టుకుంటారు కదా, ఈడని నడియద్దరాలు ఊర్లో వాడగడుతున్నారని ఆయన చేసి హేళన చేసిన వాళ్ళు, ఆయన చూసి నవ్విన వాళ్ళు, ఆయన చూసి ఈ పకపక అనేవాళ్ళు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎంతోమంది నేటికే ఉండింటారు. కానీ ఆ రోజు ఏం చేశారో తెలుసా? ఆ రోజు కూడా తలుపు వేశాడు. నోవహుతో పాటు వాళ్ళ 7గురిని ఏం చేశాడు? కాపాడి మిగతా వారిని ఏం చేశాడు? జలప్రలయంలో ముంచేశాడు. జలప్రలయంలో మునిగిపోయారు. అట్లాగా ఒకసారి చూద్దాం రెఫరెన్స్. ఆదికాండం 7వ అధ్యాయం 7:13. 7:13. ఆ దినమందు నోవహు కుమారులు షేమును ఆమెను యాపెతును నోవహు భార్యతో కూడా ఆ కోడలు ఏం చేశారంట? ఓడలోకి ప్రవేశించారంట. ఈరోజు కూడా సంఘంలోకి మనం ప్రవేశించాం. కానీ ఈ సంఘంలోకి ప్రవేశించిన మనం ఎంతవరకు మన రక్షణ కాపాడుకోవాలి? మరణం వరకు కాపాడుకోవాలి. అంటే ఆ రోజు నోవహుకు అవకాశం వచ్చింది. నోవహుకు ఏమొచ్చింది? అవకాశం వచ్చింది. కానీ అవకాశాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ఆ అవకాశాన్ని ఏం చేశాడు? సద్వినియోగపరుచుకున్నాడు. తనతో పాటు తన ఇంటి వారిని కూడా ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప వారిని ఆవరించింది. తన ఇంటి వారిని అందరూ ఏమైపోయారంటే దేవుడి మాటలకు సిద్ధపడ్డారు. ఆయన ఎదుర్కొనుడికి ఏం చేశారు? సిద్ధపడ్డారు. ఆయన్ను ఎప్పుడైతే 8గురు ఏమైపోయారు? సిద్ధపడి ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడిన వధువుగా వాళ్ళు సిద్ధపడ్డారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? కిందికి వచ్చేదానికి అర్థమవుతుంది మనకు. 16వ వచనం. ప్రవేశించినప్పుడు దేవుని
ప్రవేశించిన నీవు దేవుడు అతను ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలతోనూ మగది ఆడదు ప్రవేశించను. అప్పుడు యెహోవా మోడలో అతన్ని మూసివేసును. అప్పుడు చాలమ్మా. ఇప్పుడేం జరిగింది? ఆ రోజు బుద్ధి కలిగిన కనికలు ఏం చేశారు? ఆయన ఎదుర్కొన్నప్పుడు వారిని ఎదుర్కొని తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు? తలుపు మూసేశాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? ఓడ మూసేశాడంట. ఓడ తలుపులు ఏం చేశాడు? ఆయనే దగ్గరుండి మూసేశాడు. అంతవరకు వాళ్ళకి సువార్త విన్నారు. జలప్రలయం రాబోతుంది, సమస్త జనములను నేనేం చేయబోతున్నాను? విస్తారమైన 40 దినాలు రాత్రి పగళ్ళు విస్తారమైన జలప్రలయము నింపబోతున్నాను. ఆకాశ తూములు నేను తెరవబోతున్నాను. ఈ భూమి మీద నరుల చెడుతనము విస్తారమైపోయింది కనుక వాళ్ళందరినీ ఏం చేయబోతున్నాను? తుడిచిపెట్టబోతున్నానని దేవుడు ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నాడో ఈ మాటలు విన్నారు అందరూ. ఈ మాటలన్నీ తెలుసు. ఆల్రెడీ ఓడ కడుతున్నాడు అనే విషయం కూడా తెలుసు. ఓడ కడుతూ కూడా నోవాహు ఏం చేశాడు? ఆ బుద్ధిహీనులకు వాక్యం ప్రకటించినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ వాక్యానికి చెవి పెట్టలేదనే చెప్పాలి. ఆ వాక్యానికి అవిధేయత చూపించారని చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? జలప్రలయాన్ని తెచ్చి సమస్త జనువులను ఏం చేశాడు? నాశనం చేసేంతవరకు దేవుడి శక్తి అర్థం కాలేదు. ఈరోజు కూడా క్రైస్తవులు చాలామంది, మన క్రైస్తవం కూడా అలాగే అయిపోయింది. వధువుగా ఆయన ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదు. కానీ ఆయన ఎదిరించిన వాళ్ళు ఎంతోమంది ఆయన వాక్యానికి అవిధేయులై ఎంతో విస్తారమైన మాటలు చెప్తున్నప్పటికీ, ఎన్నో బలమైన మాటలు సంఘానికి హెచ్చరిస్తున్నప్పటికీ కానీ ఎదుర్కొనే వధువుగా ఈరోజు లేదు. బుద్ధి కలిగిన కన్యకలుగా ఈరోజు ఎదుర్కొనే వధువు అంటూ లేదు. కానీ ఎవరున్నారు ఎక్కువ శాతం? భక్తిహీనులు. ఆ భక్తిహీనుల సమూహం అది విస్తారంగా ఉంది. తమ దీపములు ఆర్పున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? వధింపబడుటకు సిద్ధపడిన వధువు అనే చెప్పాలి. కానీ నోవా ఏం చేశాడు? ఆయన్ని ఎదుర్కొనుటకు సిద్ధమైన వధువు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం అలా ఉండకూడదు. ఆయన్ని ఎదుర్కొనుటకు సిద్ధపడిన సంఘములో మనం ఉండాలి. ఆయన కొరకు ఎల్లవేళ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుగుతూ సాక్ష్యాలు కాదు మనం చెప్పాల్సింది. మన సాక్ష్య జీవితం గురించి దేవుడు మన గురించి చెప్పాలి. ఒక యోబు ఈతిమంతుడు, యథార్థమంతుడు, భూమి మీద అటువంటి మనుషుడు లేడు. నన్ను గురించి సాక్ష్యం చెప్పువాడు పరలోకమందున్నాడు. ఆయన ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరు చెప్పాడు సాక్ష్యం? సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అటువంటి దైవికమైన దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పాలి. కానీ మనం చెప్పుకుంటే సాక్ష్యాలు అవి అబద్ధ సాక్ష్యాలు. ఏమో ఈ సాక్ష్యం తర్వాత నీకు మేలు జరిగిండొచ్చు, కానీ ఆ మేలు ఎంతవరకు ఉంటుంది? ఒకవేళ దేవుడు తీసుకున్నాడు అనుకో, అదే సాక్ష్య జీవితంతో బ్రతుకుతావా? దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, మళ్ళీ ఆ బిడ్డను మళ్ళీ తీసుకున్నాడు అని చెప్పగలుగుతావా? మేలు విషయమే కాదు, కీడు విషయం కూడా గురించి మనము సాక్ష్యం చెప్పే పరిస్థితికి మనం ఉండాలి. అప్పుడే నువ్వు బుద్ధి కలిగిన కన్నికలుగా దేవుడి దృష్టిలో మిగిలిపోతావు. నువ్వు సాక్ష్యం చెప్పి ఒకవేళ నీకు జరగరాని నష్టం ఏదైనా జరిగిందనుకో, మళ్ళీ ఆయన మీద తిరగబడ్డావు అనుకో, నీ సాక్ష్యం ఏమైపోద్ది? గల్లంత అయిపోతుంది. ఇప్పుడు నువ్వేమవుతావు? ఎదిరించిన బుద్ధిహీనమైన కన్యకనవుతావు. సో సంగమా, చాలా జాగ్రత్తగా ఉండండి. నోవహు దినంలో కూడా నోవహు ప్రకటిస్తుంటే 8 మాత్రమే రక్షింపబడ్డారు. సుమారుగా మోసే కూడా లక్షల మందికి 40 లక్షల కాల్బలానికి వాక్యం ప్రకటించాడు. పాలు తేనెలు ప్రవహించి ఆ దేశాన్ని తీసుకుపోవడానికి ఆయన అనేక మందిని అరణ్యవాసంలో నడిపించాడు. కానీ ఒక్కరు కూడా వాళ్ళలో ఆ లక్షల కాల్బలం ఎంతవరకు వచ్చారు? అతి తక్కువ మంది ప్రవేశించారు. వచ్చిన ప్రారంభంలో అడుగులు వేసిన వాళ్ళ అడుగులు నిలవలే. ప్రారంభంలో అడుగులు వేసిన వాళ్ళు కనాను దేశానికి ప్రవేశించలే. కొత్తగా జన్మించిన వాళ్ళు ప్రవేశించారు. కానీ వీళ్ళందరూ ఏమైపోయారు? మధ్యలోనే రాలిపోయారు. ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. మిగతా వారు, ఆ దేవుని కృప పొందిన వారు, సిద్ధపడిన వాళ్ళు, వధువుగా సిద్ధపడి ఆయన ఎదుర్కొన్న వాళ్ళు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు సిద్ధపడ్డారు తప్ప మిగతా బుద్ధిహీనమైన కన్యలు కలగవలే. అప్పుడు దేవుడు వచ్చిన తర్వాత అయ్యా తలుపుది అంటే ప్రయోజనం లేదు. మన ప్రాణం పోయిన తర్వాత తలుపుది అన్నా ఏం నిష్ప్రయోజనం? మన ప్రాణం ఉండగానే ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కొన్నట్టుకు నూనె దీపం వెలిగి ఈ బైబిల్ అనే వాక్యాన్ని మనం వెలిగించుకుంటూ ఆ వాక్యపు మార్గంలో నా పాదములకు దీపము
నీ వాక్యమే. ఆ పాదములకు దీపమైన వాక్యాన్ని మనం ఎప్పుడైతే వెలిగించుకుంటామో బుద్ధి కలిగిన కన్యక వలె ఆయన ఎదుర్కొనేందుకు సిద్ధపడతాం. లేదు మన పాదములకు దీపము ఆ వాక్యాన్ని వెలిగించుకోకుండా, ఆ వాక్యం వినకుండా, ఆ వాక్యాన్ని చెవిని పెట్టేసి దేవుడు ఎప్పుడు వస్తానని నిద్రమత్తులో ఉంటే మనము బుద్ధిహీనమైన కన్యకలుగా, ఆయన్ని ఎదుర్కోలేని కన్యకలుగా మిగిలిపోయి పాతాళమనే అగ్నిగుండానికి మనము, మన ఆత్మలు, మనతో పాటు అనేక మందిని ఆ నశించుచున్న ఆ నాశనమయ్యే నత్తి నాశనంలోకి మనందరం వెళ్తాం. కనుక బుద్ధి కలిగిన కన్యకల వలె మనం ప్రవర్తిస్తే మన మరణాంతరం దేవుడు మన కొరకు ఆయన ఉన్న మహాలోకానికి తీసుకోవడానికి తన దూతలను అప్పుడు ఇప్పుడు లాజరు చచ్చిపోయాడు. ఎవరు వచ్చారు ఆయన కోసం? దేవదూతలు వచ్చాయి. దేవదూతలు వచ్చి ఏం చేశాయి? ఆయన్ని ఎదుర్కొన్నారు. కానీ లాజరు కూడా, ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఎవరు వచ్చారు ఆయన కోసం? ఎవరు రాలే. ఎందుకు? ఎదుర్కోలేకపోయారు. ఆయన్ని ఎదుర్కొనే శక్తి ఆయనకి లేదు. ఎవడీడు? బుద్ధిహీనుడు, తమ దీపములు ఆర్పుకున్న భక్తిహీనుడు, వెలగని కన్యక వలె ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఆర్పినవాడు ఎక్కడికి పోయి మండుతున్నాడు? అగ్నిగుండంలో మండుతున్నాడు. ఈ భూమి మీద మండినవాడు, దేవుడి కొరకు మండినవాడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనందంతో గంతులేస్తున్నాడు. అది ప్రియమైన దేవుని సంగమా, మనము మన సంఘాలు, మనము మన పిల్లలు, మనము మన గ్రామాలన్నిటినీ నోహు దినంలో ప్రకటిస్తున్నప్పటికీ ప్రకటన వారికి వెర్రితనంగా ఉన్నది. కానీ రావాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. దేవుడు వచ్చాడు. కనీసం ఆ 40 ఏళ్ళు ఎందుకు వర్షం కురిపించాదో తెలుసా? కనీసం ఏ ఒక్కడైనా మారు మనసు పొందుతాడని. ఇన్నాళ్ళు మనకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? మారు మనసు పొంది మారుతారని. అవకాశాలు మనకిస్తుంటే, కానీ అవకాశం ఇస్తున్న కొలది మనము అవయవాల్లో పుట్టే కోరికలు మాత్రం వదులుకోవట్లేదు. కానీ అవయవాల్లో పుట్టే తప్పుడు కోరికలు వదులుకోవట్లే. అవయవం ఉన్నదే పాపం చేయడానికని విరరీగుతూ విచ్చలవిడిగా పాపాన్ని పూనుకొట్టుకుంటూ, పాపంతోనే చెలగాటం ఆడుతూ, ఆ పాపంలోనే మరణించి మనం నశిస్తే బుద్ధిహీనమైన కన్యకలుగా ఉంటాం. మనం ప్రాణం పోగానే, ప్రభువా ఆ రోజు నేను స్తుతించాను, ప్రభువా సంఘంలో నేను పాటలు పాడాను, ప్రభువా నేను నిన్ను ఆరాధించాను, ప్రభువా నీ గురించి నేను సాక్ష్యం చెప్పాను, ప్రభువా నేను ముసుగులు వేసుకున్నాను, ప్రభువా నేను తెల్లగుట్టలు వేసుకున్నాను, నిన్ను ఆరాధించాను, నిన్ను గొప్పగా నిన్ను గురించి మా పక్కింటాం కూడా నీ గురించి గొప్ప దేవుడని చెప్పాను నాయన అంటే, ఆయన ఏమంటాడు? అక్రము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు అక్రము విత్తినవారు, నా నీతిని నా రాజ్యాన్ని వెతికిన వారు కాదు, మీరు నా సమూహంలో ఉండేవాళ్ళు కాదు. మీరు నా సమూహంలో ఉన్నవారు ఇలా ఉండరు. నా సమూహంలో ఉన్నవారు తమ దివిటిని ఎప్పుడూ వెలిగించుకుంటారు. నా సమూహంలో ఉన్నవాడు ఎప్పుడు ఆయన ఆరాధిస్తాడు. నా సమూహంలో ఉన్నవారు ఆయన ఆజ్ఞలకు లోపడతారు, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తారు. నా సమూహంలో లేనివారు ఆచారాలకు పెద్దపీట వేస్తారు, ఆయన ఆజ్ఞలకు మాత్రం పాటించరు. ఇటువంటి బుద్ధిహీనమైన కన్యకలుగా ఉండరు అని ఆ రోజు దేవుడు మనమును చూచి అక్రమ చేయవారులో నా యొద్ద నుండి పారిపోయే పరిస్థితి రాకూడదు. నన్ను ఆరాధించిన నా సమూహమా నా యొద్దకు రండని ఆయన 2 చేతులెత్తి పిలిచే విధంగా ఉండాలి. ఈరోజు కూడా ఆ రోజు నోహు ప్రకటించాడు, ఎవ్వరూ ఆయన మాటకు చెవిని పెట్టలేదు. అంతెందుకు సొదొమ పట్టణంలో కూడా విస్తారంగా ఆ రోజు దేవదూతలు వచ్చినప్పటికీ ఆ దేవదూతలతో వాళ్ళు పాపం చేయడానికి సిద్ధపడ్డారు తప్ప ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడలేదు. ఆయన మాటలు చెవిని పెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అలాగే ఈరోజు కూడా దేవుడు కూడా సంఘం ద్వారా హెచ్చరిస్తున్న మాటలు, మీరు బుద్ధి కలిగిన కన్యకల వలె మీ దివిటీలను వెలిగించుకోండి, మీ దీపాలను వెలిగించుకోండి, ఆరిపోయిన మీ జీవితాలని మళ్ళీ పునరుద్ధీకరించండి. ఒకవేళ పాపంలో పడిపోయారా, పాప జీవితంలో మలిన వండించుకున్నారా, మళ్ళీ ప్రాణం ఉంది, మళ్ళీ మీ పరుగులు కొనసాగించండి. ప్రభువా నేను పాపం చేశాను, నా పవిత్రతను పోగొట్టుకున్నాను, మళ్ళీ నూతనత్వం నాకు అనుగ్రహించు. క్రీస్తునందు బలవంతుడు కమ్ము, తిమోతి క్రీస్తునందు బలవంతుడు కమ్ము అని ఈరోజు కూడా వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కూడా బలవంతులు కాండి, బుద్ధిహీనమైన బ్రతుకులు బతకండి, బుద్ధిహీనమైన కన్యకల వలె మీ జీవితాలను ఆర్పుకోకండి, బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుణ్ణి ఎదుర్కొనుటకు సిద్ధపడిన వధువులా ఉండండి. దేవుణ్ణి ఎదిరించే వధువులా ఉండి వధింపబడుటకు సిద్ధపడిన కన్యకలుగా మీరు ఉండకండి. ఒకవేళ ఆరిపోయారా, ఇప్పుడే వాక్యం మీకు సెలవిస్తుంది ఏమని? మీ దీపాన్ని వెలిగించుకోండి, మీ పాత రోత జీవితాన్ని పాతిపెట్టేసేయండి, ప్రభుతో ఏకంగా అండి, ప్రభు నందు మళ్ళీ నూతనత్వాన్ని కొనసాగించండి. పోయిన ఆ పాప జీవితాన్ని వదిలిపెట్టి, ప్రభువా నేను పాపం చేశాను, అపవిత్రతను అంటించుకున్నాను, మళ్ళీ నాకు బలమివ్వు, మళ్ళీ నన్ను బలపరచు, నన్ను బ్రతికించు,
మళ్ళీ నీ సమూహంలో, బుద్ధి కలిగిన సమూహంలో నా దివిటిని వెలిగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తే ఖచ్చితంగా ఆయన వెలిగిస్తాడు. ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఒకనాడు ఇజికియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి కాపాడుకొని మళ్ళీ ఎలాగైతే మీకు కూడా ఆయన ఆయుష్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఏమో ఈరోజే మన ప్రాణాలు పోవచ్చు. ఈరోజు మన పాప జీవితాన్ని, ఆ పాత జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం వదులుకుంటే బుద్ధి కలిగిన కన్నికల వలె మనం అని ఎదుర్కొనుటకు సిద్ధపడతాం. లేదు ఏం కాదులే అని మనం ఒకవేళ ఇలాగే ఉండిపోతే బుద్ధిహీనమైన కన్నికల వలె, తమ దివిటిని ఆర్పుకున్న కన్నీరు వలె తలుపు వేయబడే పరిస్థితికి మనకు కూడా వస్తుంది. మన మరణాంతరం ఆయన ఎదుర్కొనే సంఘంలో మనం ఉండాలి. మరణాంతరం ఆయన రెక్కల చోటుకి వెళ్ళిపోయి ఆయనతో పాటు యుగయుగాలు దేవుని సన్నిధిలో ఆయన యందు ఆనందించే పిల్లలుగా మనము మన కుటుంబాలు ఉండాలని దేవుడి యొక్క కోరిక. అలాగే నా కోరిక కూడా. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్యం ముగిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవ తండ్రి, అతి చిన్నమైన మాటలు ఈరోజు మాకు వినిపించావు తండ్రి. విన్న మాటలు నూరంతలుగా ఫలించి తండ్రి, బుద్ధి కలిగిన కన్యకల వల్లే తండ్రి మా దివిటిని వెలిగించుకునేవారిగా మేము ఉండులాగా సహాయం చేయండి తండ్రి. ఇన్నాళ్ళు తెలుసో తెలియక ఈ లోక మలినాన్ని, ఈ లోక పాపాన్ని మేము అంటించుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి నీ రెక్కల చోటును భద్రపరిచి తండ్రి, మమ్మల్ని, మా సంఘాన్ని మళ్ళీ మా దివిటిని వెలిగించి తండ్రి మమ్మల్ని మండించండి తండ్రి. మండుతూ నిన్ను మహిమపరిచేవాడిగా, మండుతూ అనేకులకు వెలుగుకరంగా, చీకటిలో ఉన్న వారిని వెలుగులేక రప్పించే నీ సాక్షి సమూహం మేము ఉండలాగా సహాయం చేయండి తండ్రి. బుద్ధిహీనులకు కూడా, బుద్ధిహీనమైన కన్యలు కూడా నీ మాటలు కానీ వాళ్ళు సిద్ధపడకుండా, వధింపబడుటకు సిద్ధపడిన వధువులో వాళ్ళు మరిపోయారు తండ్రి. మేము అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా నీ మాటలు విన్నున్నప్పుడు తండ్రి సిద్ధపడి నిన్ను ఎదుర్కొనే సమూహంలో నేను, మా సంఘం అంతటినీ తండ్రి నూరంతలుగా దీవించండి. అనేకులకి దీవెనకరంగా మమ్మల్ని మరచమండి. క్రీస్తు నామం పేరిట వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమెన్.